నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా తిరువూరు కొలికెపూడి శ్రీనివాసరావు గారు, ఈయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద హాట్ టాపిక్. ఈయన ఏం చేసినా సంచలనమే. దానిలో భాగంగా వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. స్టేటస్ కూడా సంచలనమై ఈ రోజున ప్రధానమైనటువంటి మీడియాల్లో కూడా అది వార్తలకెక్కింది. దానితో పాటు తిరువూరులో ఒక మండలానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు స్పందించి గుడి ముందు ప్రమాణానికి నీవు సిద్ధమా అన్నాడు. అయితే ఈయన పెట్టినటువంటి స్టేటస్ ఏంటి, ఈయన మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఏంటి, అసలు కొలికెపూడి గారి పందా ఈ విధంగా ఎందుకుంది, ఆయన పందా కరెక్టా కాదా అనేది అన్ని ఆధారాలతోటి నిజం మీడియా వీడియో చూస్తుంది. ఈ వీడియోని ప్రేక్షకులు మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ఆగిన చోట ఒక్క సెకండ్ ఆలోచించండి. మా నిజం మీడియా అనేది నిజాలు మాత్రమే చెప్తుంది. నిజాలు మాత్రమే చూడాలి, వినాలి అనుకుంటూనే మాతో పాటు కంటిన్యూ అవ్వండి. వీడియోలోకి రండి. నిజాలు అవసరం లేదు, మాకు ఆ పార్టీకి అనుకూలంగా కావాలి, ఈ పార్టీకి అనుకూలంగా కావాలి అని అనుకుంటే, లేదా ఆ వ్యక్తికి అనుకూలంగా కావాలి, లేదా ఈ వ్యక్తికి అనుకూలంగా కావాలని మీరు అనుకుంటే దయచేసి మీరు వీడియో చూడొద్దు. మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఓకే, నిజాలు అయితేనే, నిజాలు కావాలనుకుంటే చూడండి. ఒకసారి కొలికెపూడి గారి యొక్క స్టేటస్ ఎగ్జాక్ట్గా ఆ స్టేటస్ ఏం పెట్టారో దాన్ని డిస్ప్లే చేసి నేను చదివి వినిపిస్తాను చూడండి. నువ్వు దేనికి అధ్యక్షుడివి? క్వశ్చన్ మార్క్. పేకాట క్లబ్కా? క్వశ్చన్ మార్క్. పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అనేది ఆయన వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. ఓకే, కొంత అనారోగ్య సమస్య ఉంది, అయినా ఇంపార్టెంట్ అంశాలు కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని ఏదన్నా చిన్న చిన్న అంతరాయాలు వచ్చినా కానీ సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఆయన నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా? పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అని పెట్టాడు, అంతే. ఇంకా ఆడేం లేదు. క్లారిటీగా నేను చూపించా, మీకు డిస్ప్లే చేసి చూపించా, అదే పెట్టాడు. సరే, కొన్ని వార్తా ఛానల్ అటు ఇటు దానికి ముందు వెనక కొన్ని తగిలిచ్చి అటు ఇటుగా కొన్ని వివిధాలుగా వార్తలు రాసాయి, వివిధాలుగా వీడియోలు ప్లే చేశాయి. అయితే దీని గురించి ఆ తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక మండల అధ్యక్షుడు స్పందించాడు. ఆయన స్పందించినటువంటి తీరును ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. ఓకే, ఏం మాట్లాడుతున్నాడు ఆ మండల అధ్యక్షుడు ఒకసారి వినండి. దీనిపై ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. శివుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. ఓకే, నేను దానికి పేకాట ఆడించినట్టుంటే నేను తడి బట్టలతో వస్తా, ఆ గుడి మెట్లెక్కి ఓకే నువ్వు కూడా కింద స్నానం చేసి తడి బట్టలతో గుడి మెట్లెక్కి నువ్వు వచ్చి ప్రమాణం చేయి. పేకాట ఆడించినట్టుంటే నేను మండల పార్టీకి రాజీనామా చేస్తా. ఆడిపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలు. గత కొంతకాలంగా కొలికెపూడి అది ఆ మండల అధ్యక్షుడు ఎవరు, ఆయన పేరేంటో నాకు తెలియదు, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా నాకు లేదు. ఆయన అంత వీరుడు సూర్యుడు అంత పోటుగాడు అయితే ఖచ్చితంగా ఆయన పేరు మనకు తెలుస్తుంది. సో దాన్ని పరిశోధించి తెలుసుకోవాలనే ఆశ నాకైతే లేదు. అయితే ఇక్కడ మీరు ప్రమాణము శివుడి గుడి దగ్గర అన్నాడు కాబట్టి నాకు ఇష్టమైన దైవం ఆయన, అందుట్లో అక్కడ అన్నాడు కాబట్టి సీరియస్గా తీసుకోబాకండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో ఎలాంటి అమానీయమైనటువంటి సంఘటనలు జరగలేదు. తిరుపతిలో మేమున్నటువంటి 5 సంవత్సరాలు చాలా చక్కగా నీటుగా దైవభక్తితో అన్ని కార్యక్రమాలు నిర్వహించామని చెప్పేసి ఆయన దైవ సాక్షిగా తిరుమలలో అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు. వదిలిపెట్టారా? వదిలిపెట్టలేదే. ఖచ్చితంగా జరిగిందని ఒక్క నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పింది కదా. ఓకే, జోగి రమేష్ గారు మద్యం కుంభకోణంలో నేను లేను, కల్తీ మద్యంతో నాకు సంబంధం లేదని అమ్మవారు సాక్షిగా హారతి మీద ప్రమాణం చేశాడు అగ్ని సాక్షిగా. వదిలిపెట్టారా? రిమాండ్కు పెట్టారు కదా. మరి వాళ్ళవి ప్రమాణాలేవే కదా. వాళ్ళు ప్రమాణాలు చేసినప్పుడు అవి దొంగ ప్రమాణాలు అయినప్పుడు నువ్వు చేసే ప్రమాణాలు నిజాయితీ కలిగిన ప్రమాణాలని మేమెలా నమ్మాలి? వాళ్ళు చేశారు, చేసినా వాటిని నమ్మలా, వాళ్ళని తీసుకెళ్లి రిమాండ్కు పెట్టారు. మీరు చేస్తాము అంటున్నారు, చేస్తాము అన్న వాటిని ఎలా నమ్మాలి? ఆలోచించండి, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. అయితే నేను అతన్ని నమ్మను, కొలికెపూడి గారిని నమ్ముతాను అని అనడానికి కారణం ఏందా అంటే నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నా. తిరువూరు నుంచి మాకు చాలా దూరం, దాదాపుగా 6,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ గ్రామానికి వెళ్ళి మా నిజం మీడియా టీము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంది. గ్రౌండ్ రిపోర్ట్కు సంబంధించినటువంటి జెన్యూన్ రిపోర్ట్ను కూడా మన ఛానల్లో పెట్టాం, చూసుకోండి మీరు. తిరువూరు గ్రౌండ్ రిపోర్ట్ అని జెన్యూన్గా పెట్టాం. ఎక్కడా కూడా ఎడిటింగ్ లేవు, కటింగ్స్ లేవు.
జనరల్గా ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకున్నటువంటి రిపోర్ట్ని పెట్టాము. ఆ రిపోర్ట్లో 80% కొలికిపూడి గారికి అనుకూలంగా వచ్చింది. 80% ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిపిస్తామన్నారు ఆయన. ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిపిస్తాం. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కొద్ది నిమిషాలే, 1-2 నిమిషాలు నేను డిస్ప్లే చేస్తా చూడండి. నమస్కారం బ్రదర్. చెప్పు. మీ పేరు? అభిలాష్. ఇక్కడ ఎమ్మెల్యే గారు తెలుసా మీకు? కొలికి. ఎలాంటి వాళ్ళు? మంచోళ్ళేనా? ప్రజెంట్ మంచి నిజాయితీ పరుడా లేకపోతే? ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో అతనే మంచివాడు, నిజాయితీగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ఎమ్మెల్యేల్లో మాకు తెలిసిన వాటికి అయితే ఆయన ఒక్కడే చాలా జెన్యున్గా ఎదిరించే మనిషిలాగా కనిపిస్తాను. ఓకే. ఎంపీ గారు అంటే అతను చేసే అవినీతులు బయట పెడుతున్నాడు అనే కదా ఎమ్మెల్యే గారి మీద కోపంతో ఉన్నారు. ఓకే. మీ పేరు బ్రదర్? అభిలాష్. జీ. మీది ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మీరు? ఎస్సీ మాదిగ. ఓకే. ఎమ్మెల్యే గారికి ఈసారి మళ్ళీ టీడీపీలో టికెట్ ఇస్తే గెలుస్తాడా ఇక్కడి నుంచి? గెలుస్తారు. ఏ టీడీపీ అని కాదు, ఏ పార్టీలో ఇచ్చినా గెలుస్తారు. ఏ పార్టీలు ఇచ్చినా? ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వేస్తారు ఓట్లు? ఇండిపెండెంట్గా పోటీ చేసినా వేస్తారు. అంతకు అంత నమ్మకంగా చెప్తున్నారు ఆయన మీద? ఎందుకంటే అతను జెన్యూనిటీ అట్లుంది కదా. ఇప్పుడు తప్పు చేస్తే వద్దు, తప్పు అని చెప్తున్నారు కదా, దాన్ని ప్రోత్సహించకుండా. అందుకు ఇప్పుడు బెల్ట్ షాపుల మీద వీటి మీద తిరుగుబాటుగా, రెండోది డ్రగ్స్ రాకుండా అరికడుతున్నాను అంటున్నారు. నిజమేనా? నిజమే. అది నిజమేనా? చాలా వరకు తగ్గిందని న్యూస్ కూడా ఉంది. ఓకే. ఎమ్మెల్యే గారు వల్ల టోటల్గా మీరు నిజాయితీ పరుడు అంటారు? నిజాయితీ పరుడు. బాబాయ్ నమస్కారం. హలో నమస్కారం. మీ పేరు? దుబ్బా గురవయ్య. మీకు ఎమ్మెల్యే గారు తెలుసా? తెలియదు సార్. ఎవరు ఎమ్మెల్యే గారు తెలియదు? ఈ శ్రీనివాసరావు గారా? తెలుసు. మంచోడేనా? మంచోడే. ఎంపీ గారు తెలుసా? తెలియదు సార్. అసలు తెలియదు ఎంపీ గారు? అసలు తెలియదు సార్. అంటే వీళ్ళు ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తున్నాడా? చేస్తున్నాడు, మంచి పనులే చేస్తాడు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తే ఓటేస్తారా ఆయనకి? వేస్తారా? ఒకవేళ ఇండిపెండెంట్గా నిలబడితే ఏ పార్టీకి కాకుండా అప్పుడు వేస్తారా ఆయనకి? అట్నే వేస్తాం. అట్ట కూడా వేస్తారా? ఎందుకు ఆయన మీద అంత పనులు చేస్తాడని? పనులు చేస్తున్నాడు అది. ఓకే. మీ పేరు? దుబ్బా గురవయ్య సార్. మీరు ఏ సామాజిక వర్గం? అంటే మీది ఏ కులము అని? అర్జెన్స్ మాదిగోణ. ఎస్సీ మాదిగ. మాదిగోణ. ఇక్కడ మీరు గమనించండి, జెన్యూన్ రిపోర్ట్ ఉంది. మీరు కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, పూర్తి వీడియో చూడండి. దీనిలో మీకు డిస్ప్లే చేసి నేను చూపించినట్లు మీరు గమనిస్తే యూత్ అంటే 20, 22, 23 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యూత్ని అడిగాం. ఏం చెప్తున్నాడు? ఆయన మద్యాన్ని అరికట్టాలని చూస్తున్నాడు, బెల్ట్ షాపులు ఆపాలని చూస్తున్నాడు, డ్రగ్స్ రాకుండా చూడాలని చూస్తున్నాడు, అవినీతిని అరికట్టాలని చూస్తున్నాడు. అది నచ్చటల్లా. అది నచ్చక ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడని ఒక కుర్రాడు చెప్పాడు. అంటే క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలిపిస్తాం, ఏ పార్టీలోనైనా ఆయన నిలబడితే మేము ఓటేస్తామని ఆ కుర్రాడు చెప్పాడు. ఇంకా చాలా మంది చెప్పారు, మీరు చూసుకోండి. ఓకే, ఆ శాంపిల్ అక్కడ పెట్టండి. తర్వాత పండు ముసలాయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఏం చెప్తున్నాడు? ఇండిపెండెంట్గా ఆయన గెలిపిస్తాం, అన్ని పనులు చేస్తున్నాడు ఆయన, చాలా నిజాయితీ పరుడు అని ఆయన కూడా చెప్తున్నాడు. అంటే యూత్లో అలాగే ఉంది, పండు ముసలోళ్ళ దగ్గర అలాగే ఉంది. మీరు ఆ వీడియోలో చూస్తే ఇంకా చాలా శాంపిల్స్ ఉన్నాయి, జెన్యూన్ శాంపిల్స్ ఉన్నాయి. అక్కడ ఎంపీ గారికి అనుకూలమైనటువంటి శాంపిల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నిజం మీడియా ఎప్పుడు నిజాయితీగా ఉంటుంది కాబట్టి నిజాయితీతో కూడినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చాం. అయితే ఇక్కడ నేను కొలికిపూడి శ్రీనివాసరావు గారిని మేదేసుకొని వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ రిపోర్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంతమంది ఓకే ఆయన పేకాట ఆడిస్తున్నారు, నువ్వు పేకాటకు అధ్యక్షుడువా, నువ్వు ఆఫీస్ అందుకోసమే పెట్టావంటే నువ్వు రాయల్ అని ఒక స్టేటస్ పెట్టినందుకు ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రమాణాలు చేస్తామంటున్నటువంటి వ్యక్తులు ఆయన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారు? ఒక ఎమ్మెల్యే గురించి ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారు? ఫోటో డిస్ప్లే అవుతుంది చూడండి. ఒక మహిళని ఆయన కౌగిలించుకున్నట్టు ఆయన ఆఫీసులో దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా వస్తుందని ఒక మార్ఫింగ్ ఫోటోను రిలీజ్ చేశారు. అంటే రే, ఎవడైతే ఇలాంటి ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడో వాడికి నేను చెప్తున్నా, ఎవడైతే ఇలాంటి మార్ఫింగ్ వీడియోస్ తయారు చేయాలని చూస్తున్నాడో వాడికి నేను చెప్తున్నా, కొలికిపూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఊకినే రాలా ఆ సీటు. రేవంత్ రెడ్డిది ఒక పాట ఉంది, ఊకూకినే రాలా బిడ్డ కూసున్న సీట్ అని. తిరువూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశము తెలుగుదేశం పార్టీ ఏం బిచ్చమెత్తే తీసుకోవాలా. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు పంచలు దడుపుకుంటే, ప్యాంటుల్లో ఉచ్చబోసుకుంటే
ఏబిఎన్లో టీవీ5 డిబేట్లో మా కొలికిపూడి శ్రీనివాసరావు గారు లేకుండా మీరు నిర్వహించినటువంటి డిబేట్లు బయట పెట్టండి చూద్దాం. మీరు సాయంత్రం 6 అయితే సంధ్యా సమయం వచ్చేసరికి సూర్యుడు అస్తమిస్తుంటే చీకటి వస్తుంటే చీకటి పడేటప్పుడు మీకొచ్చినటువంటి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి 6 తర్వాత జరిగే మీ ఛానల్ డిబేట్లో మా కొలికిపూడి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డిని ప్రతిఘటించడానికి అంశాల వారీగా సబ్జెక్టు తోటి నాలెడ్జ్ తోటి తిప్పికొట్టినటువంటి ఏకైక నాయకుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారు. పార్టీలతో సంబంధం లేదు అక్కడ. ఆయన అమరావతి రైతులకి అండగా నిలబడినటువంటి విధానం 2 తెలుగు రాష్ట్రాలు చూసినాయి. అమరావతి ప్రజల కోసం ఆయన పోరాడినటువంటి విధానం 2 తెలుగు రాష్ట్రాలు చూసినాయి. అమరావతి రైతుల కోసం ఆయన చేసినటువంటి పాదయాత్రని 2 తెలుగు రాష్ట్రాలు చూసినాయి. అవన్నీ చూసి ఆయన మాట్లాడినటువంటి విధానాలు, ఆయన పోరాటాలు నచ్చి తెలుగుదేశం పార్టీ మెచ్చి పిలిచి టికెట్ ఇచ్చింది. అంతే, ఊరికినే రాలా. ఎవడో దానధర్మం ఇవ్వలే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క కంట్రిబ్యూషన్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి ఎంత ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని డిబేట్లో పాల్గొన్నారో లేదో తెలియదు. కానీ కొలికిపూడి శ్రీనివాసరావు గారు పాల్గొన్న దమ్ముంటే లెక్కలు తీసి చూపించండి. అలాంటి వ్యక్తి మీద, అలాంటి నాయకుడి మీద బెల్ట్ షాపులు వద్దంటే ఆడోళ్ళతో ఉన్నట్టు ఫోటోలు మార్ఫింగ్స్ పెడతారా? అవినీతి వద్దంటే ఆడోళ్ళతో ఉన్న ఫోటోలు మార్ఫింగ్స్ పెడతారా? అక్రమాలు చేయొద్దంటే మార్ఫింగ్ ఫోటోస్ పెడతారా? ఎలా ఉంది వాళ్ళు? ఎలా ఉంది? ఈ దేశానికి నాగరికతలు నేర్పినటువంటి జాతుల్లో పుట్టినటువంటి బిడ్డ. దున్న తోలుని ఎక్కడ ఒక చిన్న చిల్లి పడుకోకుండా ఎంట్రుకు మందం ఉన్నటువంటి కత్తులతోటి తోలు ఒలిసి అందులో నానబెట్టి తిత్తులు డప్పులు తయారు చేసినటువంటి బిడ్డ. ఆ జాతిలో పుట్టినటువంటి బిడ్డ. ఈ దేశానికి పాదాలు కందకోకుండా చెప్పులు కుట్టినటువంటి జాతిలో పుట్టినటువంటి బిడ్డ. ఈ దేశంలో ఉన్నటువంటి మిలిటరీ వ్యవస్థకి బూట్లు డోలక్కలు కుట్టించినటువంటి బిడ్డ. ఆ జాతులలో పుట్టినటువంటి, ఈ సమాజానికి నాగరికత నేర్పినటువంటి జాతుల్లో పుట్టినటువంటి ఆ బిడ్డ ఆ పోరాట ప్రతిమను చూసి, ఆ పోరాట తెగువను చూసి విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటే అతను బీజేపీ నాయకుడు ఒక డిబేట్లో, ఏబిఎన్ డిబేటో టీవీ5 డిబేటో, రైతుల్ని, అమరావతి రైతుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాడు లైవ్లో. అంతే. రెండోది యూట్యూబ్లో ఉంటాయి చూసుకోండి. లైవ్లో చెప్పు తీసుకొని కొట్టాడు. ఆ మాట అంటే చెప్పు తీసుకో కొడతా అని చెప్పు తీసుకొని కొట్టాడు లైవ్లో. అంటే గట్స్. ఆ గట్స్ ఉంటాయి మీకు? ఆ గట్స్ ఎవరు కేసు నేర్చింది? హూ ఇస్ కేసు నేర్చింది? ఎవరు కేసు నేర్చింది? ఎవరికి తెలుసు కేసు నేర్చింది? మొన్న ఎన్నికల్లో డబ్బులు ముట్టలు నీ దగ్గర లేకపోతే ఎవరిస్తాడు నీకు ఎంపీ టికెట్? ఎక్కడికి పోయినావు నువ్వు? 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాడి నుంచి తట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ కోసం గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ ఎక్కడన్నా నువ్వు ఒక మాట మాట్లాడుంటా క్లిప్పింగ్స్ బయటకు ఏముంది నీ దగ్గర? కులం ఉంది. నీ దగ్గర కులం ఉంది, డబ్బు ఉంది. అంతకు మించి నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఉన్నటువంటి కులాన్ని బట్టి, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి నీకు ఎంపీ టికెట్ ఇచ్చారు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని, నీ కులాన్ని అడ్డం పెట్టుకుని టికెట్ తెచ్చుకున్నామా, గెలిచామా? నీ బాధ్యతలు, నీ విధులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు చేసుకో. మిగతా నియోజకవర్గాల్లో నీ అక్రమ దందా సాగితే చేసుకో. కానీ నిజాయితీ పరుడు, నిబద్ధతగా ఉండేటువంటి వ్యక్తి, అవినీతి అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి, ఈ సమాజంలో మార్పులు తేవాలనిచ్చినటువంటి వ్యక్తులకు అడ్డం పడాలని చూస్తే ఖబర్దార్ జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఖబర్దార్ జాగ్రత్త. తమాషాలు ఉన్నాయా? అరే సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా ఆయన చేసిన తప్పులేమన్నా ఉంటే బయట పెట్టండి. ఆయన మొన్న బయట పెట్టాడు, చిన్ని గారు నా దగ్గర ఇన్ని కోట్లు తీసుకున్నారు, ఇవిగో ఆధారాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ విధంగా ఉన్నాయని బయట పెట్టాడు. మొగాడిలాగా బయట పెట్టాడు. అలాగా ఆయన ఏమైనా అవినీతులు చేస్తే, కుంభకోణాలు చేస్తే, కుట్రలు చేస్తే వాటిని ఆధారాలతోటి బయట పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాం మేము కూడా. అలా కాకుండా ఏంద్రా ఈ ఆడింగ్ వేసాలేంటి, ఆడింగ్ రాజకీయాలేంటి? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఫోటోలు మార్ఫింగులు చేసి ఈ ఫోటోలు పెట్టడం ఏంటి? వీడియోలు వస్తాయని చెప్పడం ఏంటి? సిగ్గుందా మీకు? ఎవరు పంపారు? ఆడవాళ్ళు మీరు పంపారా? మీరు పంపారా కొలికిపూడి గారికి ఆడవాళ్ళని? బోకర్ పనులు చేస్తున్నారా మీరు? ఈ ఫోటోలు ఎవరైతే మార్ఫింగ్ చేసి పెట్టిస్తున్నారో ఎవరైనా, అది ఎవడు పెట్టిస్తేవాడు, అది ఎంపీ అయినా కానీ ఎవడైనా కానీ, ఎవరు పెట్టించినా సరే, పెట్టించకపోతే నా గౌరవమే ఎంపీ అంటే. ఒకవేళ ఎంపీ గారికి తెలిసే ఎంపీ గారే పెట్టిస్తే మీరు పంపిస్తున్నారా అమ్మాయిల్ని? సిగ్గుండాలి సార్, సిగ్గుండాలి. మీరు నిర్వహిస్తున్నటువంటి పదవులకి, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి మీరు చేయవలసినటువంటి పనులు కాదు ఇవి. ఒక పక్కన ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటే
ఆ ఎమ్మెల్యేని కాదని ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఇతర నేతలను తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యే లేకుండా మీటింగులు పెడతారు. ఏంటిది? ఏంటంటున్నాను నేను. ఇది ఒక జనరల్ స్థానంలో మీరు చేయగలరా? ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే లేకోకుండా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తులను తీసుకొచ్చి మీరు ప్రోటోకాల్ లేకోకుండా మీటింగులు పెట్టుకొని బయటకు వెళ్తారా? జరుగుతుందా ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా జరుగుతుందా? కానీ ఒక తిరువూరులో ఎందుకు జరుగుతుంది? తిరువూరులో కొలికపూడి గారు చేసినటువంటి నేరం ఏంటి? 2019 నుంచి 24 వరకు కంటికి రెప్పలాగా తెలుగుదేశం పార్టీని కాపాడడమా ఆయన చేసిన నేరం? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద విరుచుకుపడ్డమా ఆయన చేసిన నేరం? వందలాది డిబేట్లలో పాల్గొనడమా ఆయన చేసినటువంటి నేరం? కాళ్ళకు బొబ్బలు వచ్చేలాగా పాదయాత్రలు చేయడమా ఆయన చేసినటువంటి నేరం? అమరావతికి కంచుకోటలాగా మారి ఒక తలగుడ్డిన ఆయన చుట్టుకోవడమా ఆయన చేసిన నేరం? ఒక ప్రొఫెసర్గా ఉండి విద్యాబుద్ధులను నేర్పుతూ ఐఏఎస్ని ఐపీఎస్ను తయారు చేసేటువంటి స్టడీ సర్కిల్స్ను వదిలిపెట్టి ఆయన సమయాన్ని ఆయన త్యాగాన్ని కడకి ఇల్లును కూడా అమ్ముకొని కదరా మీ పార్టీ కోసం, మీ రాజకీయాల కోసం. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎవరో తెలియనటువంటి కోన్కిస్కాగాలు ఈ రోజున డబ్బులని కులాలను అడ్డం పెట్టుకొని కులంతోటి డబ్బులతోటి కొట్టుకుంటూ కొవ్వెక్కి కొట్టుకుంటే కొట్టుకోండి, మీకు కొవ్వెక్కి కొట్టుకుంటే కొట్టుకోండి. కానీ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన దట్టు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిజాయితీ పరుడైనటువంటి ఎమ్మెల్యే జోలికి వచ్చి ఇలాంటి నీచమైనటువంటి పోస్టులు పెడితే మాత్రం ఖబర్దారు జాగ్రత్త. రాబోయేటువంటి ఎన్నికల్లోనైనా సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఈ దళిత సమాజం అనేది మీరు మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీనమేషాలు లెక్కేస్తూ ఏమీ తెలియనట్లుగా ఎవరు గమనించినట్లుగా మీకేమి పట్టనట్టుగా మీరు వ్యవహరిస్తే కుదరదు. ఇక్కడ ఒక నిజాయితీ కలిగినటువంటి మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, మీ పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తి, త్యాగం చేసినటువంటి వ్యక్తి ఒకవైపు, ఆయన దళితుడు మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మీరు పెద్ద మాదిగని అని అనేక సార్లు చెప్పారు. ఓకే, ఒకవైపున ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ, రెండో వైపున ఈ సమెత్తు ఎంట్రుక మందం ఇసుకుర్రేరు అంత మందము మీ పార్టీకి సేవ చేయనటువంటి వ్యక్తి, ఒక్కరోజు కూడా మీరు అధికారంలో లేనప్పుడు మీ పార్టీ కోసం మాట్లాడనటువంటి వ్యక్తి, ఒక్క గంట కూడా మీరు అధికారంలో లేనప్పుడు మీ పార్టీ కోసం స్ట్రగుల్ చేయనటువంటి వ్యక్తి ఈ రోజున అక్కడ ఎంపీగా ఉన్నాడు చిన్ని గారు. ఆయన ఎవరో కూడా నిన్న మొన్నటి వరకు తెలియదు. అలాంటి వ్యక్తి దగ్గర డబ్బులున్నాయి. మీ సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రెండు స్తంభాలు రెండు వైపులా కనబడుతున్నాయి. నిజాయితీగా మాట్లాడుకుంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం, ఎమ్మెల్యేనే నడవాలి. కానీ ఇక్కడ ఎంపీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే లేకుండా సభలు పెడుతూ, సమావేశాలు పెడుతూ, ప్రెస్ మీట్లు పెట్టిస్తూ, ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది గమనించుకొని మీరు తగు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లోనే సమయం వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ దళితులే చర్యలు తీసుకుంటారనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోవద్దని గుర్తు చేస్తూ, అదే సందర్భంలో కొలకపూడి శ్రీనివాసరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన్ని నేను ఎప్పుడు ముఖాముఖి చూసింది కూడా లేదు. తిరువూరు వెళ్ళిన రోజు కూడా కనీసము ఎవరో ఆయన మనుషులు వచ్చి ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళారంట. నేనేదో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటా ఉంటే, అంటే ఈయన ఏ విధంగా తీస్తున్నాడనే, మరి ఎందుకు వచ్చారు నాకు నానేముంది, నేను జెన్యూన్గా వెళ్ళాను, జెన్యూన్గా తీసుకొని వచ్చాను కాబట్టి నాకు ఎంపీతో సంబంధం లేదు, ఎమ్మెల్యేతో సంబంధం లేదు. నేను ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా మీరు ఎమ్మెల్యే, ఇంకా 3 సంవత్సరాలు మీకు ఆ నియోజకవర్గం మీద మీరు ఎమ్మెల్యే, మీకు అధికారం ఉంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వారిపోండి సార్, సమస్యలు తీర్చండి సార్, పేద వర్గాలకు న్యాయం చేయండి సార్. ఇండిపెండెంట్గా పోటీ చేసిన మీకు ఓట్లు వేస్తామన్నారు సార్, ఆ సంఖ్యను పెంచండి సార్, ఆ సంఖ్యను పెంచండి. ఒక ఎమ్మెల్యే నిజాయితీగా పనిచేస్తే ఇలా ఉంటుందా అని ఈ రాష్ట్రానికి, 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారి చూపించండి సార్. అవకాశం మీకు వచ్చింది. ఎమ్మెల్యే అవ్వడం వరకే టికెట్ కోసమైనా ఇంకొక దానికోసమైనా పైసలు పెట్టాలి సార్. కానీ మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు సార్. ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు పనిచేసే అవకాశం ఉంది సార్. మీరు ఏ స్థాయిలో పనిచేస్తారో ఆ స్థాయిలో పనిచేయండి సార్. పేద వర్గాల కోసం పనిచేయండి. ఎక్కడన్నా ఒకవేళ కావాలని ఆటంకాలు కల్పించారనుకోండి, అది పబ్లిక్ ఇష్యూ అవుతుంది. అట్లా కూడా మీకు మంచి పేరు వస్తుంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఇప్పటికే నిజాయితీగా, నిబద్ధతగా పేద ప్రజల కోసం పనిచేస్తున్నారనేది మా గ్రౌండ్ రిపోర్ట్లో వచ్చింది. కానీ 100% మీరు పనిచేయండి. ఇదిగో ఒక కొలకపూడి ఉండేవారంట, ఆయన ఒక తిరువూరు నియోజకవర్గంలో ఇలా చేశాడంట, ఇన్ని మంచి పనులు చేశాడంట, ఇలా ఉండేదంట పరిపాలన. తర్వాత ఆయన పోటీ చేస్తే ఇండిపెండెంట్గా కూడా ఇన్ని ఓట్లు వచ్చినాయంట. లేదా ఏదైనా పార్టీ, తెలుగుదేశం అయినా లేదా ఇంకో పార్టీ అయినా,
ఇలా 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 ఒక మార్పు సృష్టించండి సార్. ఆ సృష్టించగలిగేటువంటి సత్తా ఉంది మీ దగ్గర, ఆ నిజాయితీ ఉందని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఆ వైపుగా మీరు ఆలోచించాలని పదే 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 మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.